తెలంగాణలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. దీంతో పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. దీంతో పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. దీంతో పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్, చెప్పండి. తెలంగాణలో అయితే శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బాధితుల శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ని గుర్తింపు తెచ్చుకున్నారు. జలయజ్ఞంతో కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ నేతగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు కూడా చేపట్టారు. వివిధ మంత్రులుగా పనిచేశారు. అట్లాంటి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు తీవ్ర ఆదాయం చెంది ఆయన పార్టీ నుంచి రిజైన్ చేయడం జరిగింది. గత కొన్ని దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా పనిచేస్తా ఉన్నాను. సో పీసీసీ అధ్యక్షుడు కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. 4 సార్లు ఎమ్మెల్యే చేశాను. 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ కోసం పనిచేశాను అని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఆనందమైన రాజకీయ జీవితంలో చెప్తున్నారు. కూడా కాంగ్రెస్ జరిగినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో నన్ను తీవ్రంగా కల్పిస్తాయి. సో 2014లో దేశ కాంగ్రెస్ పార్టీ
జగన్ చూసుకున్నట్లయితే పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై హైకమాండ్ ఎలా స్పందిస్తోంది? తెలంగాణలో రాజకీయ పరిణామాలైతే శరవేగంగా మారుతున్నాయని కనిపిస్తోంది. దీనిపై హైకమాండ్ ఎలా స్పందిస్తోంది? ఎస్, కాంగ్రెస్ లో జంపింగ్ వివిధ పార్టీలు అయితే జంపింగ్ జపాంగ్లు పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే నిన్న అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీ గణేష్, అదేవిధంగా 2014లో అయితే పోటీ చేసినటువంటి రామ్మోహన్ గౌడ్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్ లో చేరడానికి సంసిద్ధంగా అయినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో బీసీ అజెండాను ప్రధానంగా ఆయన తెర ముందుకు తీసుకొస్తున్నారు. పార్టీలో నేను చాలా రకాల పదవులు చేశాను, 4 దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్తగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను, అదేవిధంగా భారత శాఖ మంత్రి ఎంతో పేరు తెచ్చుకున్నాను, రాజకీయంగా నన్ను బలపరిచి చేశారు. 2014లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి నన్ను బలపరిచి చేశారు. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం వృద్ధి చెందకుండా పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం వృద్ధి చెందకుండా ఆయన రెడ్డి అయినందునే ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు, ఆయనకు వివిధ పదవులు ఇచ్చారు. పార్టీ ఓడిపోయినా కూడా 2018 ఎన్నికల్లో కూడా. సో ఈ రకంగా బీసీ అయినందుకే నన్ను ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే టికెట్ విషయంలో కేసీ వేణుగోపాల్ ని గత 10 రోజులుగా నేను నెల రోజులుగా అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయనకి నేను కేసీ వేణుగోపాల్ కి వివరిస్తాననేసి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. జైపూర్ డిక్లరేషన్ ఇట్లాంటి కేవలం తీర్మానాల కోసం చేశారు. సిద్ధాంతాలు తీర్మానాలే కాదు, వాటిని ఆచరణలో కూడా చూపించాలి అనేది కూడా ఆయన లేఖలో ఘాటుగా స్పందించడం జరిగింది. మొత్తానికైతే బీసీసీ అంటే బీసీ సీట్లు అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ దొంగ సర్వేలు చేస్తూ మీరు ఓడిపోతారంటూ కూడా ఆయన చూపించారన్నట్టు కూడా ఆయన లేఖలో విమర్శన అస్త్రాలు అయితే స్పందించారు. బీసీలు ఓడిపోతారు, ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు ఎట్లా గెలుస్తారనేది కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఉదాహరణకు మక్తలో కొత్త సీతాదయాకర్ రెడ్డి నిన్న మొన్న పార్టీ మారి ఆమె చేరాగా ఆమె గెలుస్తుంది. ఎన్నో ఏళ్ళుగా అక్కడే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి శ్రీహరికి ఎందుకు టికెట్ ఇవ్వరు, శ్రీహరి బీసీ నేతగా ఓడిపోతారా, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పాజిటివ్ అవుతుందా అనేది కూడా ఇట్లాంటి అంశాలు కూడా అన్ని స్పందించడం జరిగింది. సో మొత్తానికైతే బీసీ అంశము కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపిందని చెప్పొచ్చు. మొత్తానికైతే బీసీ కార్డు ఉపయోగిస్తూ బీసీ నాయకులకు ఏఐసిసి నేతలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇతర సామాజిక వర్గాలకు మాత్రం అపాయింట్మెంట్ ఇస్తూ కలుస్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు పార్టీలో రమాదేవి చెప్పండి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే సమయంలో పొన్నాల రాజీనామా చేయడంపై కారణాలు ఏమైనా తెలుసాయనుకోవచ్చా? ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు జనగామ సీట్ ఆయన ప్రత్యేకంగా ఆయన ఆశిస్తా ఉన్నారు. జనగామ సీట్ లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. సర్వేలో మీ పేరు లేదు కాబట్టి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఇస్తున్నట్టుగా హైకమాండ్ వాళ్ళు చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. జనగామ టికెట్ విషయంలో పేచి ఆయనకు అయినట్టుగా ఉంది. మొట్టమొదటి నుంచి బీసీ వాదం వినిపిస్తా ఉన్నారు పొన్నాల లక్ష్మణ్. సో అయితే అక్కడ ఇప్పటికే పల్లారాజేశ్వర రెడ్డి రూపంలో బీఆర్ఎస్ అక్కడ సీట్లు మార్చడం జరిగింది, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈ నేపథ్యంలో రెడ్డి వర్సెస్ రెడ్డి ఉండాలన్నట్టు కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి టికెట్ ఇస్తున్నాం, మీకు సర్వేలో పేరు లేదని చెప్పే విషయాన్ని కూడా పొన్నాల లక్ష్మయ్యకు ఒకంత ఆయనకు ఆవేదన చెందినట్టుగా కనిపిస్తా ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య విషయంలో. సో ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే 2014లో పిసిసి పదవి తొలగించిన తర్వాత నాకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు, ఆయన కూడా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను అనేది కూడా లేఖలో చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కారణాలు బీసీ కారణాలు చూపిస్తూ జైపూర్ తీర్మానాన్ని చూపిస్తూ ఆయన రిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్నటువంటి ఆరోపణలు నా మనసును కలిసివేశాయనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో ఉదయపూర్ డిక్లరేషన్ కానీ రాయపూర్ డిక్లరేషన్ ఎన్నో నిబంధనలు పెట్టారు కానీ సీనియర్లను గౌరవిస్తాం, పార్టీ కోసం పనిచేసినటువంటి గుళ్ళలో పెట్టుకుంటాం అనేసి మాటలు చెప్పారు తప్ప వాళ్ళకి ఎలాంటి పదవులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వడం లేదని కూడా ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు రమాదేవి. జగన్ ఇంకొకటి అలాగే చూసుకున్నట్లయితే బీసీలకు టికెట్ల కేటాయింపుపై పార్టీలో అన్యాయం జరుగుతోందన్న పొన్నాల వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా బీసీ నేతలు ఈ రోజు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేయాల్సి ఉన్నది. సో మొత్తానికి వాళ్ళకి సంబంధించి బీసీలు ఏదైతే బీసీలకు ఇవ్వట్లేదు సీట్లు, ఇతర నేతలకు ఇస్తున్నారు, ఇతర సామాజిక వర్గాలందరికీ కూడా టికెట్లు ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజు సత్యాగ్రహ దీక్ష చేస్తామనేసి కూడా నిన్న అయితే చెరుకు సుధాకర్ గౌడ్, టీఎల్ఎఫ్ కత్తి వెంకటస్వామి, ఇతర బీసీ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ప్రెజర్ వల్ల ఈ రోజు వాళ్ళు సత్యాగ్రహ దీక్షను కూడా
రద్దు చేసుకోవడం జరిగింది. నిజంగా బీసీలకు అయితే దాదాపు 32 సీట్లు 33 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి రావట్లేదు. మొదటి లిస్ట్ లోనే మాకు అన్యాయం జరుగుతుంది, ఇంకా రెండో లిస్ట్ ఎక్కడ వస్తుంది. దాదాపు 72 సీట్లలో ఏకాభిప్రాయం వచ్చింది. ఆ 72 సీట్లలో బీసీలు 10 మంది కూడా లేరు అనేసి కూడా సో బీసీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే బీసీలకు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంది. అయితే మొన్న వాళ్ళు నిన్న బీసీ నేతలు ప్రెస్ మీట్ లో పెట్టి విమర్శించిన అంశం ఏంటంటే ఇతర సామాజిక వర్గాలు తమ జేఏసీ వాళ్ళు పెడితే వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము గత 10 రోజులుగా ఏఐసీసీ అగ్రనేతల్ని కూడా ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సరిగా చిన్న చూపు చూశారనేసి కూడా వాళ్ళు ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి అయితే బీసీ దూరం అయ్యే అవకాశం ఉందనేసి కూడా బీసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రమాదేవి. రైట్ జగన్, థ్యాంక్ యూ.